శ్రీరామ. జయ హనుమాన్. జయ జయ శ్రీరామ్. జయంతి కాదు, హనుమాన్ విజయోత్సవం. హిందూ సంస్కృతిలో ప్రతి పండుగకు విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. ఉగాది పర్వదినం తర్వాత రామనవమి వైభవంగా ముగిసింది. ఇక భక్తులంతా రామభక్త హనుమాన్ విజయోత్సవం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతి సంవత్సరము చైత్ర మాసంలో పౌర్ణమి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. అయితే దీనినే హనుమాన్ జయంతి అని అనేక మంది భావిస్తూ ఉంటారు. కానీ అది పొరపాటు. హనుమంతుల వారు ఎప్పుడు జన్మించారు అనేది పరాశర సంహితలో ఇలా చెప్పారు. వైశాఖ మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే. అంటే శ్రీ హనుమంతుల వారు వైశాఖ మాసంలోని బహుళ దశమి రోజున పూర్వభాద్ర నక్షత్రంలో శనివారం జన్మించారని అర్థం. కావున చైత్ర పౌర్ణమి జయంతి కాదని గ్రహించాలి. చైత్ర పౌర్ణమి అయిన ఈ రోజు శ్రీ హనుమంతుల వారు అనేక మంది రాక్షసుల సంహారం చేసినందుకు ఆయన విజయానికి గుర్తుగా చైత్ర పౌర్ణమి నాడు హనుమత్ విజయోత్సవం జరుపుకుంటారు. మరి 2025లో హనుమాన్ విజయోత్సవం ఏ తేదీన వచ్చింది, ఏ వారం, ఘడియలు ఎప్పుడు ప్రారంభంగా ఉన్నాయి, ఈ వివరాలు ఇప్పుడు చూద్దాం. పండుగ తేదీ ఏప్రిల్ 12, 2025 శనివారం. తిథి చైత్ర మాస పౌర్ణమి. పౌర్ణమి తిథి ప్రారంభం ఏప్రిల్ 12, 2025 తెల్లవారుజామున 3:21 పౌర్ణమి తిథి ముగింపు ఏప్రిల్ 13, 2025 ఉదయం 5:51. హనుమంతుడు శివుని అవతారంగా చెబుతారు. అంజనాదేవి కేసరిల కుమారుడు. త్రేతాయుగంలో అంజనీమాత గర్భం నుండి ఆంజనేయుడు జన్మించాడని పండితులు చెప్తారు. హనుమంతుడు విజయోత్సవం పూజా విధానం. హనుమాన్ విజయోత్సవం రోజున హనుమంతుడితో పాటు సీతారాములను కూడా పూజించడం ఆచారం. ఈ పవిత్రమైన రోజున ఎలా పూజలు చేయాలో తెలుసుకుందాం. బ్రహ్మముహూర్తం ఏప్రిల్ 12న బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి శుచిగా స్నానం చేయాలి. వస్త్రధారణ పూజ సమయంలో ఎర్రటి వస్త్రాలను ధరించడం శుభప్రదం. అలంకరణ హనుమంతుడికి సింధూరం, కుంకుమ, ఎర్రటి పూలు, తులసీ దళాలను సమర్పించాలి. మాలలు హనుమాన్ జయంతి నాడు తమలపాకుల దండ లేదా వడమాలను సమర్పించడం మంచిది. పూజలు సింధూరం, తమలపాకులతో హనుమంతుడికి అష్టోత్తరం చదువుతూ ప్రత్యేకమైన పూజలు చేయాలి. పారాయణం హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం విశేష ఫలితాలను ఇస్తుంది. హారతి ప్రసాదం చివరగా హనుమంతుడికి హారతినిచ్చి శనగలు, బూందీ లడ్డు, అప్పాలు వంటి ప్రసాదాలను అందరికీ పంచాలి. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో హనుమాన్ విజయోత్సవం జరుపుకోవడం వల్ల శుభాలు కలుగుతాయి. హనుమంతుడు శాశ్వతంగా జీవించేవాడిని పురాణాలు చెబుతున్నాయి. సప్త చిరంజీవులలో హనుమంతుడు ఒకడు. అశ్వత్థామ, బలి చక్రవర్తి, వ్యాస మహర్షి, హనుమాన్, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, మార్కండేయుడు. ఇప్పటికీ హనుమంతుడు భూమిపై సంచరిస్తూ తన భక్తులను కాపాడుతున్నాడని ప్రగాఢ విశ్వాసం. హనుమాన్ విజయోత్సవం నాడు భక్తితో పూజిస్తే కష్టాలు తొలగిపోతాయని, హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే దుష్ట శక్తుల బాధ తొలగిపోతుందని, శాంతి శ్రేయస్సును కలుగుతాయని విశ్వాసం. అందువల్ల వాయునందనుడి విజయోత్సవం రోజున స్వామిని పూజించడం ఎంతో మంచిదని భావిస్తారు. లోకా సమస్త సుఖినోభవంతు. జై శ్రీరామ్. ఈ విధంగా రామమందిరం వచ్చేస్తుంది. ఈ విధంగా మన భారతీయులందరూ ఎంతో ఆనందోత్సవాలతోటి, గర్వంతో ప్రతి ఒక్కడు కూడా నేను హిందువుని తలెత్తుకుని తిరగాలి. అలాగే నేను సనాతనవాదిని చెప్పుకోవడానికి కూడా ఎవరు సిగ్గుపడకూడదు. హనుమాన్ జయంతోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు హనుమత్ సేవకుడు, రామభక్తుడు
జీవనాదిత్య. జై శ్రీరామ్.